శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి స్థానిక ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన మడకశిర రఘువీరారెడ్డికి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని మధుసూదన్ రెడ్డి అన్నారు. చాలా సాధారణంగా నిరాడంబరంగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2 సెట్లు నా పేరు మీద వేశాము. మళ్ళీ మా ఎంపీ అభ్యర్థి గారు నామినేషన్ వేసేటప్పుడు మరి 2 సెట్లు దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇంతటి అవకాశాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు టికెట్లు కొనడం చూశారు. కాంగ్రెస్ పార్టీ ఒక రైతు పార్టీ, నన్ను ఒక రైతు బిడ్డగా గుర్తించి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని సమస్యలను తన భుజస్కంధాలపైన వేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు బీఫామ్ కేటాయించడం జరిగింది. సీనియర్లందరి సహకారంతో మండల్ కన్వీనర్లు, అలాగే జిల్లా నాయకులు, అన్ని రకాల శాఖలు, అలాగే సిపిఎం జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇంతియాజ్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరి నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు అభ్యర్థిగా ఇక్కడ ఉన్నానంటే ముఖ్యంగా నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాజీ డీసీసీ అధ్యక్షులు కోటా సత్యం గారు కూడా నా ఎన్నికకు సహకరించారు. ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అంటే మేము కూడా యుద్ధానికి సిద్ధం. వామపక్ష పార్టీలతో కలుపుకొని రేపటి నుంచి మేము గ్రౌండ్లో పూర్తిగా ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే నామినేషన్ వేయడం అనేది మంది మార్బలంతోనే కాకుండా సాధారణంగా నామినేషన్ వేసి కూడా ప్రజల్లో ఎంత బలమో మేము పోలింగ్ తర్వాత చూపిస్తాం. అలాగే ఇంకొక విషయం తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఉన్నటువంటి 2 పార్టీలను, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నదే ఇండియా కూటమి యొక్క లక్ష్యం. చాలా సాధారణ